రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రవాణా శాఖ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గురువారం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గల ఆర్టీఓ కార్యాలయం నుండి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్కు చేరుకుని తిరిగి పీవీకేఎన్ కళాశాల వరకు జరిగే ర్యాలీని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సడక్ సురక్ష అభియాన్ కింద గత 15 జనవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు ఒక నెల ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం క్రింద చిత్తూరు జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి: ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ హెల్మెట్స్ వేయలేకపోతే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మనం ఎంత బేసిక్లీ ప్రయత్నం చేస్తే ఇవి మనం ఆపలేము. సో ఇది నా నుంచి ఒక విజ్ఞప్తి. దయచేసి అందరూ హెల్మెట్స్ వేయాలి. మీరు మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచన చేయాలి. సో ఈ ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడ ఈరోజు ఒక 100 మంది బేసిక్లీ డ్రైవర్స్తో హెల్మెట్ ర్యాలీ ఈరోజు ఏర్పరచడం జరిగింది. ఈ డిటీసీ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు అవేర్నెస్ కార్యక్రమం కింద సో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా 50 రోజులు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి రోడ్ సేఫ్టీ సందర్భంగా అది కూడా బేసిక్లీ తీసుకుంటాం.